చూస్తున్నాం. ఇటు పార్వతీపురం మన్యం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఇటు సాలూరు వద్ద ఇటు ఆర్టీసీ బస్సు బోల్తా పడింది. ప్రమాదంలో ప్రస్తుతానికి 7గురికి తీవ్ర గాయాలయ్యాయి. ఇటు క్షతగాత్రులను ఇటు ఆసుపత్రికి తరలించారు స్థానికులు. ఇటు నవరంగ్పూర్ నుంచి విజయవాడ వెళ్తున్న ఒడిశాకు సంబంధించిన ఆర్టీసీ బస్ ప్రమాద సమయంలో బస్సులో 32 మంది ప్రయాణికులు ఉన్నారు. మొత్తంగా 7గురికి అయితే తీవ్ర గాయాలయ్యాయి. ఒకసారి బస్సుకు సంబంధించిన విజువల్ మనం చూడొచ్చు. ఒక సైడ్కి ఒక 2-3 పల్టీలు కొట్టి బోల్తా పడిపోయినట్టు కనిపిస్తుంది. ఒక స్లీపర్ బస్సుగా కనిపిస్తుంది. పైన ఉన్న ఎగ్జిట్ డోర్స్ ఏవైతే ఉన్నాయో ఆ డోర్స్ని ఓపెన్ చేసుకొని అందులోంచి ప్రయాణికులు బయటకు వెళ్ళినట్టు తెలుస్తుంది. సో మొత్తం మీద ఒక దుర్ఘటన, ఒక ఘోర రోడ్డు ప్రమాదం అని చెప్పుకోవచ్చు. సో అలాంటి ఒక రోడ్డు ప్రమాదం ఇటు విజయనగరం జిల్లాలో చోటు చేసుకుంది. ఇటు స్థానికులు హుటాహుటిన పరిసర ప్రాంతాల్లో ఉన్న వాళ్ళందరూ కూడా అక్కడికి చేరుకొని గాయపడిన వాళ్ళందరినీ కూడా దగ్గరలో ఉన్న ఆసుపత్రికి తరలించినట్టు తెలుస్తుంది. సో మనం బస్కి సంబంధించిన విజువల్స్ని చూడొచ్చు. కొంత హైవే నుంచి కొంత కింద ఉన్న పక్కనే ఉన్న పొలాల్లోకి వెళ్ళిపోయి ఒకసారిగా బోల్తా పడిపోయినట్టు కనిపిస్తుంది. సో మొత్తానికి అయితే ఎందుకు జరిగింది ఈ సంఘటన? ఈ మధ్యకాలంలో మనం చూస్తున్నాం, చలికాలం అవ్వడంతో కొంత ఫాగ్ ఏర్పడుతుంది ఉదయం సమయంలో. మరి ఆ ఫాగ్ వల్లే ఇలాంటి దుర్ఘటన చోటు చేసుకుందా ఏంటి అన్న దానిపై కొంత క్లారిటీ తీసుకునే ప్రయత్నం చేద్దాం. దీనికి సంబంధించి మా ప్రతినిధి రాజేష్ ఉన్నారు. రాజేష్తో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రాజేష్, చెప్పండి, ఏ సమయంలో చోటు చేసుకుంది? తెల్లవారుజామున ఏమైనా చోటు చేసుకుందా? అసలు ఈ దుర్ఘటన జరగడానికి గల ముఖ్య కారణం ఏంటి? ఈరోజు పార్వతీపురం మన్యం జిల్లా సాలూరుకి సమీపంలో నేషనల్ హైవే అక్కడ ఒకటి కొత్తగా ఏర్పాటు అయింది. అయితే ఈ క్రమంలోనే రాత్రి అదుపు తప్పి రోడ్డు నుంచి బయటికి బోల్తా కొట్టినటువంటి పరిస్థితి కనిపిస్తున్నాయి బస్సు. అందులో చూస్తూ ఉంటే అప్పటికే బస్సులో 31 మంది అయితే ప్రయాణికులు ఉన్నట్లయితే అక్కడ ఉన్నటువంటి వాళ్ళు కూడా చెప్పుకొస్తున్నారు. అదేవిధంగా వెంటనే హుటాహుటిన రావడంతో అక్కడ సమాచారం రావడంతో అక్కడికి పోలీసులు కూడా చేరుకున్నారు. ఈ అప్పలనేని కూడా దీనిపైన మాట్లాడుతూ వెంటనే పోలీసులకి ఇన్ఫార్మ్ చేసి దాని తర్వాత వెంటనే 104కి అలాగే 108కి కూడా కాల్ చేసినట్టు కూడా తెలుస్తూ ఉన్నది. వెంటనే తీసుకుని వచ్చి అక్కడికి క్షతగాత్రులను అయితే వెంటనే హాస్పిటల్ కూడా తీసుకెళ్ళినటువంటి నేపథ్యం కూడా కనిపిస్తుంది. కళ్యాణ్, ప్రస్తుతానికి మనం అయితే చూడొచ్చు, అందులో ఉన్నటువంటి క్షతగాత్రులంతా కూడా ఒరిస్సాకి చెందినటువంటి వాళ్ళుగా చెప్తున్నారు. ఎందుకంటే వీళ్ళంతా కూడా భవన నిర్మాణ కార్మికులుగానే ప్రస్తుతానికైతే చెప్తున్నారు. అదే ఈ బస్సు నవరంగపూర్ నుంచి విశాఖపట్నం అయిపోతే వస్తుంది. వీళ్ళంతా కూడా విశాఖపట్నంలో భవన నిర్మాణ పనుల్లో వీళ్ళందరూ కూడా పనులు చేస్తారంటూ కూడా చెప్పుకొస్తున్నారు. ప్రస్తుతానికి చూస్తే ఉదయాన్న ఏకోజాన 2 గంటల నుంచి 4 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగినట్టయితే సమాచారం అయితే అందుతుంది. ప్రస్తుతానికి అయితే 7గురికి తీవ్రమైనటువంటి గాయాలయ్యాయి. వీళ్ళని సాలూరు ఆసుపత్రికి అయితే తరలించారు. అయితే అక్కడ కూడా వెంటనే ఆ టైంకి రెడీగా అక్కడ డాక్టర్లు ఆ టైంలో ఉన్నప్పటికీ వెంటనే వాళ్ళందరికీ కూడా ట్రీట్మెంట్ చేసి పంపించేటువంటి కార్యక్రమం కూడా జరిగిందంటూ ఆ బస్సు డ్రైవర్ కూడా చెప్పుకొస్తున్న నేపథ్యం కూడా కనిపిస్తూ ఉన్నది. ప్రస్తుతానికి అయితే అక్కడ ఉన్నటువంటి వాళ్ళంతా కూడా సేఫ్ గానే ఉన్నారు. ఎందుకంటే ఆ బస్సు అక్కడ ఓన్లీ రోడ్డు పైనుంచి 2 బోల్తాలు అయితే కిందకి మాత్రం పడింది. ఇంకా కొంచెం ముందుకు వెళ్తే లోయలతో కూడుకుని ఘాట్ రోడ్ అయితే ఉంటుంది. అక్కడ కనుక ఇటువంటి ప్రమాదం కనుక జరిగితే ఇంకొక ప్రమాదం అయితే మాత్రం దాన్ని ఊహించిన రీతికి అయితే మాత్రం కనిపిస్తున్నట్లయితే కనిపిస్తుంది. కళ్యాణ్, ప్రస్తుతానికి అయితే చూడొచ్చు అక్కడ ఉన్నటువంటి విజువల్స్ లో కూడా బస్సు కూడా పూర్తిగా 3 బోల్తాలు పడి అటువైపు వెళ్ళిపోయినటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తూ ఉన్నాయి. ఒకవైపు ఆ బస్సు కూడా చూడొచ్చు. అదంతా కూడా చూస్తూ ఉంటే ఒడిశాకి సంబంధించినటువంటి బస్సు. అక్కడ చూడొచ్చు ఆ బస్సు నెంబర్ ప్లేట్ కూడా మనకి క్లియర్ గా కనిపిస్తూ ఉన్నది. ఓడి 02CE7512 బస్సు అయితే ఏంటి ఒరిస్సా రిజిస్ట్రేషన్ తోనే ఈ బస్సు మాత్రం అక్కడి నుంచి బయలుదేరి అక్కడి నుంచి వస్తున్న నేపథ్యం అయితే కనిపించింది. ఇదే క్రమంలో అక్కడ బస్సు డ్రైవర్ కూడా ఎక్స్క్లూజివ్ గా ఆర్టీవీతో కూడా మాట్లాడిన పరిస్థితి కనిపిస్తూ ఉన్నాయి. అక్కడ స్టీరింగ్ తిరగక అక్కడ పనిచేయక అక్కడ అంటే బస్సులో సాంకేతిక లోపం తలెత్తడే కారణంగానే ఈ విధంగా జరిగిందంటూ కూడా ఒకవైపు అయితే చెప్పుకొస్తున్న నేపథ్యం కూడా కనిపించింది. అయితే ఈ ప్రమాదానికి ప్రధాన కారణం అయితే అక్కడ సాంకేతిక లోపం అంటే ఒకవైపు అయితే చెప్పుకొస్తున్నారు. ఏదేమైనా సరే ప్రస్తుతానికి చూసుకుంటే బస్సులో 31 మంది అయితే ప్రయాణికులు అయితే ఉన్నారు. ప్రస్తుతానికి 31 మంది కూడా సేఫ్ గానే ఉన్నారంటూ కూడా చెప్తున్నారు. ఎందుకంటే ఇందులో 7గురు తీవ్ర గాయాలైనప్పటికీ కూడా వాళ్ళు కూడా వెంటనే ట్రీట్మెంట్ అయితే అందించి ఊటీన హాస్పిటల్ తీసుకెళ్ళి కూడా అంటే సక్రమంగా జరిగాయి కనుక ఎవరికి కూడా ఎటువంటి ప్రాణహాని లేదంటూ కూడా ఒకవైపు చెప్పుకొస్తున్నారు. ప్రస్తుతానికి అక్కడి నుంచి మళ్ళీ ఎవరి ఇంటికి వారనే
సజావుగా పంపించామంటూ కూడా మరోవైపు ఆ బస్సు డ్రైవర్ కూడా చెప్పుకొస్తున్న నేపథ్యం అయితే కల్పిస్తుంది. కళ్యాణ్, ప్రస్తుతానికి ఇప్పుడు ఈ మధ్యకాలంలో చూస్తూ ఉంటే విపరీతమైన బస్సు ప్రమాదాలతో ప్రజలైతే అరలిపోతున్న పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. కళ్యాణ్, ప్రస్తుతం ఇది విజయనగరం, ఉమ్మడి విజయనగరం జిల్లాకు సంబంధించినటువంటి పార్వతీపురం మన్యం జిల్లాలో సాలూరు పట్టణ సమీపంలో జరిగినటువంటి ఈ ప్రమాదం యొక్క తాజా పరిస్థితి. రైట్ రాజేష్, థ్యాంక్స్ ఫర్ ద లేటెస్ట్ అప్డేట్. మొత్తం మీద ఈ మధ్య కాలంలో ఇటు ప్రైవేట్ బస్సులు కావచ్చు, ఆర్టీసీ బస్సులు కావచ్చు, వీటన్నిటిలో కూడా ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఇటు ఆర్టీసీకి సంబంధించిన బస్సులు కూడా సరిగ్గా మెయింటెనెన్స్ లేకపోవడం, అలాంటి కారణాల వల్లే ఇలాంటి ఇన్సిడెంట్స్ జరుగుతున్నాయి. మొత్తం మీద ఇది మరొక ఒరిస్సాకి సంబంధించిన ఆర్టీసీ బస్సు. ఈ బస్సుకు కూడా స్టీరింగ్ సరిగ్గా పనిచేయకపోవడం వల్ల చూడండి, ఆ బస్సుని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేసేది ఆ స్టీరింగ్ ద్వారానే. అలాంటి ఒక స్టీరింగ్ పని చేయకపోతే ఇలాంటి దుర్ఘటనలు, మెయింటెనెన్స్ లోపాలే దీనికి కారణాలుగా చెప్తున్నారు అధికారులు. అయితే మొత్తం మీద విజువల్స్లో మనం చూడొచ్చు, రోడ్డు నుంచి చాలా దూరంలో వెళ్ళిపోయి పడిపోయింది. ఒక 2-3 పల్టీలు కొట్టిందా మరి ఏంటి, మొత్తానికైతే పైనున్న ఆ ఎగ్జిట్ డోర్స్ని ఓపెన్ చేసుకొని అందులో ఉన్న ప్రయాణికులు బయటకు వచ్చే ప్రయత్నం చేశారు. దాంట్లోంచి బయటకు వచ్చినట్టు తెలుస్తుంది. సో మొత్తం మీద మరి ఒక టెక్నికల్ ఇష్యూ వల్లనే జరిగింది. లక్కీలీ పక్కనే ఇంకొంత లోయ ప్రాంతం ఉంది, అక్కడ పడిపోయి ఉంటే ప్రాణ నష్టం జరిగే అవకాశం ఉన్నట్టు కూడా ఇటు మా ప్రతినిధి రాజేష్ చెప్పుకొచ్చాడు. మొత్తం మీద ఈ దుర్ఘటనలో ఎటువంటి ప్రాణ నష్టం అయితే జరగలేదు. 7గురికి మాత్రం తీవ్ర గాయాలయ్యాయి. ఆ 7గురిని దగ్గరలో ఉన్న స్థానిక ఆసుపత్రులకి స్థానికులందరూ కూడా చేర్చినట్టు తెలుస్తుంది. సో దీనికి సంబంధించి ఒక్కసారి మనం విజువల్స్లో చూడొచ్చు చాలా క్లియర్గా. ఒరిస్సాకు సంబంధించిన బస్సు ఆ లెఫ్ట్ సైడ్లో ఉన్న అద్దాలన్నీ కూడా పగిలిపోయాయి. మరి ఈ ఎగ్జిట్ డోర్స్ కూడా ఓపెన్ చేసుకొని బయటకు వచ్చే ప్రయత్నం చేశారు. లక్కీలీ ఈ యాక్సిడెంట్లో ఎలాంటి మంటలు అంటుకోలేదు, దానివల్ల ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. కానీ మొత్తానికైతే 7గురికి అయితే సీరియస్గా ఉన్నట్టు తెలుస్తుంది. ఏసీ బస్సుగా కనిపిస్తుంది మనకు చూడొచ్చు. దానికి సంబంధించిన ఎగ్జిట్ డోర్స్, అలాగే ఎగ్జాస్ట్కి సంబంధించిన అవుట్డోర్కి సంబంధించిన ఫ్యాన్ యూనిట్స్ ఇవన్నీ కూడా చూస్తున్నాం. సో మొత్తానికైతే దీనికి సంబంధించి ఆ బస్సు డ్రైవర్ కూడా మాట్లాడినట్టు తెలుస్తుంది. ఒక్కసారి స్థానికులు కానీ ఆ బస్సు డ్రైవర్ కానీ ఈ సంఘటనకు సంబంధించి ఏ మాట్లాడారో ఒక్కసారి వాళ్ళ మాటల్లోనే వినే ప్రయత్నం చేద్దాం. వైఎస్ఆర్టీసీ బస్సు MB79 నుంచి వైజాగ్ వెళ్తున్న టైంలోనే సాలూరు బైపాస్లో స్టీరింగ్ లాక్ అవడం వల్ల రైట్ సైడ్ తిరగబడిపోయింది. 29 మంది పాసింజర్లు ఉన్నారు. అందులో ఒక 2కి మైనర్ ఇంజరీ అయితే సాలూరు మెడికల్ పంపించాం. ట్రీట్మెంట్ చేయించుకొని వేరే బస్సులో వెళ్ళిపోయాం. వైఎస్ఆర్టీసీ బస్సు MB79 నుంచి వైజాగ్ వెళ్తున్న టైంలో రాత్రి 2:30 సాలూరు బైపాస్లో స్టీరింగ్ లాక్ అయిపోవడం వల్ల రైట్ సైడ్ లాగేసి తిరగబడిపోయింది. బండిలో 29 మంది పాసింజర్లు ఉన్నారు. అందులో మైనర్ ఇంజరీ 2కి అయింది. వాళ్ళకి వెంటనే 108కి ఫోన్ చేసి పోలీసులకు ఫోన్ చేయడం, పోలీసులు వచ్చారు. వాళ్ళకి వెంటనే సాలూరు మెడికల్ పట్టుకెళ్లారు. మిగతా వాళ్ళని వేరే బస్సులను షిఫ్ట్ చేసి వైజాగ్ పంపింది. ఈ బస్సు MB79 నుంచి వైజాగ్ వెళ్తున్న టైంలో రాత్రి 2:30 సాలూరు బైపాస్. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.